అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చాయండి. సో ఎలా చెక్ చేసుకోవాలనే దాని మీద ఈ వీడియో చేస్తాను. ఒకసారి సింపుల్గా చూసుకోండి. మీరు నవోదయ విద్యాలయ సమితి అని మీరు గూగుల్లో క్లిక్ చేస్తారు. అదే మీ ఫోన్లో కూడా నవోదయ రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నవోదయ విద్యాలయ సమితి అని మీరు క్లిక్ చేయగానే వచ్చిన ఫస్ట్ బ్లూ కలర్ లింక్ ఉంటుంది, లోగోతో కూడిన లింక్ ఉంటుంది. ఈ నవోదయ అని కనబడుతుంది కదా, ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తారనమాట. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, హోమ్ పేజ్ అనేది మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఇలా కనబడుతుంది. దీంట్లో మీరు బాగా చూడండి. సెకండ్ వన్, క్లిక్ హియర్ టు చెక్ ద రిజల్ట్స్ ఫర్ క్లాస్ 9th LEST. అంటే 9th క్లాస్ రిజల్ట్స్ కావాలనుకునే వాళ్ళు దీని మీద క్లిక్ చేస్తారు. అదే థర్డ్ రో చూడండి, క్లిక్ హియర్ టు చెక్ ద రిజల్ట్స్ ఫర్ క్లాస్ 6th JNVST సమ్మర్ బౌండ్ అని ఉంది కదా. సో దీని మీదే మీరు క్లిక్ చేయాలి. సో బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. దీని మీద క్లిక్ చేయగానే ఒకసారి చూద్దాం, దాని మీద క్లిక్ చేద్దాం. సో రిజల్ట్స్ అనేవి ఇప్పుడే వచ్చాయి కాబట్టి కొంచెం వెబ్సైట్ కూడా కొంచెం దీనిగా ఉంటుంది అనమాట, బిజీగా ఉంటుంది. సో మీరు క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ నేను 6th క్లాస్ వాళ్ళది చెక్ చేయడం కోసమని ఇలా చెక్ చేస్తే సో మీకు పేజ్ ఇలా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని ఉంటుంది. ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అంటే ఏంటంటే హాల్ టికెట్లో ఏదైతే మీకు రోల్ నెంబర్ ఇచ్చారో ఆ రోల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. సో హాల్ టికెట్లో ఇచ్చిన రోల్ నెంబరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ది నా దగ్గర అవైలబుల్గా ఉండే ఒక స్టూడెంట్ రోల్ నెంబరు చెక్ చేస్తాను. రోల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. సో డేట్ ఆఫ్ బర్త్ కూడాను ఎంటర్ చేయాలి. మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ అయితే కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది మెయిన్ లిస్ట్ అని వస్తుంది. మీరు సెలెక్ట్ కాకపోతే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ది మెయిన్ లిస్ట్ అని మీకు కనబడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇలాగే మీరు 9th క్లాస్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.